మనం విచారంలో మన కష్టంలో దిగుల్లో ఉన్నా సరే దేవుడు మనం విడిచిపెట్టకుండా మన జీవితంలో అప్పుడు కూడా మన తట్టి ఒక అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. और एक विषय क्या है कि हम बहुत ही निराशा में रहने तक समय पर भी परमेश्वर हमें जगाकर हमें बलवंत करने वाला परमेश्वर है. ఒక విషయం నేను ఎప్పుడు బాగా నమ్ముతాను. एक विषय को मैं हमेशा विश्वास करता हूँ. దేవుడు అద్భుతం చేసే రోజు గాని మీకు దగ్గరికి వచ్చేస్తే, परमेश्वर अद्भुत करने वाला दिन अगर नजदीक आ जाता है, ఆ రోజు నీ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ అద్భుతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. उस दिन आप कहाँ पे भी कहीं परिस्थिति में कैसे भी परिस्थिति में किसी भी जगह में क्यों ना हो, वो अद्भुत आपको छोड़कर नहीं जाएगा. సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది నీకు, अचानक एक मैसेज आएगा, సడన్ గా ఒక అద్భుతం జరుగుతుంది, अचानक एक अद्भुत होगा అది నిన్ను తట్టి పైకి లేపేస్తుంది, और वो आपको उठाकर ऊंचा कर देगा. మళ్ళా దేవుని ప్రేమతో లింక్ చేసేస్తాడు, वापस आपको परमेश्वर के प्रेम से आपको जोड़ देगा. సో మన ప్రభు మంచివాడు, ఎవ్రీ డే ఆయన మిరాకల్ చేసేవాడు. हमारा प्रभु बहुत ही अच्छा है, हर एक दिन वो अद्भुत करने वाला परमेश्वर है. sometimes మన లైఫ్ లో టెస్ట్, పెర్సిక్యూషన్ లేక శోధన లేక శ్రమ అనే పీరియడ్ కూడా లిటిల్ పీరియడ్ ఉంటుంది. लेकिन कुछ समयों में हमारे जीवन में ये क्लेश और परिस्थिति और एक परीक्षा भरी परिस्थिति हमारे जीवन में आती है. వచ్చినప్పుడు అనుకుంటాం మనము అది లాంగ్ పీరియడ్ ఉంటుంది, ఇలాగ జీవితకాలం ఇలాగ అయిపోయిందేమో అనిపిస్తుంది. जब आता है तो हम सोचते हैं कि शायद ये जीवन भर ऐसे ही रहेगा, नहीं तो लंबे समय के लिए ऐसे ही रहेगा. కానీ సమ్ డేస్ తర్వాత చూస్తే సడన్ గా అవి మన లైఫ్ లోంచి మెల్లమెల్లగా తగ్గుకుంటా ఉంటాయి. लेकिन कुछ दिनों के बाद जब हम देखते हैं तो अचानक से वो थोड़ा कम होते जाता మన है. సీజన్ మారే కొద్దీ మనం వేరే సీజన్ లోకి వెళ్ళిపోతాం. जैसे ही सीजन बदल जाता है तो हम दूसरे सीजन में चले जाते అప్పుడు हैं మన శోధన రోజులు మర్చిపోతాం మనం, और हमारे जीवन में जो क्लेश आया है उसे भूल जाते हैं ఆనంద రోజుల్లో ప్రవేశించేస్తాం. और वो आनंद के दिनों में हम प्रवेश करते हैं. ఈ రెండు లైఫ్స్ ప్రతి వారి జీవితంలో 110% का 1000% ట్రూగా నడుస్తాయి. ये दोनों विषय मानव के जीवन में 100% जो है सच में वो जीवन में घटते रहता అందరి है. జీవితంలో పరీక్షలు వస్తాయి 1000%, हर एक के जीवन में परीक्षाएं आती है, శోధనలు వస్తాయి, क्लेश आती है, నిందలు వస్తాయి, निंदाएं आती అవమానాలు है, వస్తాయి, अपमानित होते हैं చేయరాని కీడు చేసామని వస్తాయి. और नहीं करने वाली गलती का करे है ऐसा निंदा करा जाता है. నా జీవితం రాదు అన్న వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. मेरे जीवन में नहीं आएगा कहने वाला व्यक्ति कोई भी इस पृथ्वी पर नहीं है. బైబిల్ దానికి ఎవిడెన్స్ ఏంటంటే అందరి జీవితంలో శ్రమలు వస్తాయి. बाइबल का एविडेंस है कि सबके जीवन में क्लेश आएंगे. చేలో శోభం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति ఒకవేళ करेंगे. శ్రమలు వస్తే రాయబడలేదు ఎక్కడ మాట. अगर क्लेश आएंगे तो ऐसा कहीं नहीं लिखा गया శోధన है. యందు, क्लेश के समय శ్రమల पर, యందు, परीक्षाओं के समय पर పరీక్షలలో, और टेस्टिंग के समय पर, ఇబ్బందులలో, तकलीफ भरी समय ఆపత్తు पर దినమందు, और मुश्किल भरी समयों पर. అక్కడ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ధైర్యపరుస్తాను, నువ్వు భయపడొద్దు అనేది నెక్స్ట్ వర్డ్. और वहीं पे अगला वर्ड कहा जाता है कि मैं तुम्हारे संग हूँ, तुम्हारी सहायता करूंगा, तुम्हें छुटकारा दूंगा, तुम्हारे संग मैं रहूंगा. మనకి ఈ విషయం అర్థం కాకుండా ఏమైనా ప్రార్థన చేస్తా ఉంటామంటే, हमें ये विषय नहीं समझ आता है, इसलिए हम क्या प्रार्थना करते చిన్న हैं. పిల్లగా ప్రే చేస్తాను కొన్నిసార్లు. छोटे बच्चों की तरह हम प्रेयर करते कुछ ప్రభువా, समयों में. నా హార్ట్ ఎంతో డెలికేట్ ప్రభువా, प्रभु मेरा हाथ बहुत डेलिकेट है, ఒక మాట కూడా సహించండి ప్రభు, మీకు తెలుసు కదా ప్రభువా. एक बात को भी मैं सहन नहीं कर सकता, आप जानते हैं ना प्रभु. నా మనసుకి అంత పెద్ద పెద్ద విషయాలు డేర్ చేసుకునే కెపాసిటీ నాకు లేదు ప్రభువా. मेरे मन जो है उतने बड़े बड़े विषयों को सहने का कैपेसिटी मेरे अंदर नहीं है కనుక प्रभु. నాకు అంత ధైర్యం లేదు ప్రభువా. मेरे अंदर इतना धैर्य नहीं है అందువల్ల प्रभु. నా జీవితంలో ఇవి రాకూడదు ప్రభువా, इसलिए मेरे जीवन में ये नहीं आना है प्रभु. రాకుండా ఆపివేసే ప్రభువా नहीं आने के लिए आप उसे रोक दीजिए प्रभु. అని కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటారు. ऐसा कुछ लोग प्रार्थना करते हैं. అలాగగానే మనం ప్రార్థన చేస్తే अगर हम ऐसा प्रार्थना करेंगे, ఒకటి మన జీవితంలో ఎన్నడూ అనుభవాలు మనం నేర్చుకోము. एक हम अपने जीवन में कुछ भी अनुभव को कभी भी नहीं ఈ सीख पाएंगे. ప్రార్థనలు దేవుడు అస్సలే ఆలకించడు. ఇది దేవుని చిత్తమైన ప్రార్థన కాదు. और ऐसी प्रार्थनाओं को परमेश्वर कभी भी नहीं सुनेगा, क्योंकि ये परमेश्वर की इच्छाओं की प्रार्थनाएं नहीं ఎంత है. ప్రార్థించినా నువ్వు ఆ సమస్యలు ఆపలేవు, నీ మీదకి వచ్చి రావాల్సిందేవి. आप कितना भी प्रार्थना करिए वो समस्याओं को आप रोक नहीं सकते, वो आपके ऊपर आएंगे. రాకూడదు 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 అని ప్రార్థన చేశారు. नहीं आना है प्रार्थना किया, నెత్తి మీద ఇన్ని సమస్యలు వచ్చేసాయి. सर पर इतनी सारी समस्याएं आ गई. ఇప్పుడు నీకు పెద్ద సందేహం,
अभी आपको बहुत बड़ा ప్రభు, संदेह है। రాకూడదని ప్రార్థన చేశాను కదా ప్రభువా. अरे नहीं आना है, मैंने तो इतनी ऐसे समस्या प्रार्थना వచ్చేసాయి किया, ఏంటి? ऐसी इतनी बड़ी समस्याएं क्यों आ गई? అని లోపల మనస్సాక్షి అంటాది और मन की गवाही अंदर से कहेगी నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తలేదు, तो परमेश्वर को ज्यादा प्रेम नहीं कर रहा నువ్వు है, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, तो परमेश्वर के विरोध में నీకు है, దేవుడి మీద నమ్మకం లేదు, तुझे परमेश्वर पर विश्वास ఏదో नहीं है, నువ్వు పొరపాటు చేశావు, कुछ ना कुछ तूने गलती किया है, అందుకే ఇన్ని సమస్యలు నీ మీదకి వచ్చాయి इसीलिए इतनी सारी समस्या तेरे ऊपर आई है। అని నీ మనస్సాక్షి నీతో చెప్తారు. ऐसा आपका मन का गवाही आपसे कहते रहता है। ఎంత ప్రమాదం చూడండి. ये कितना खतरनाक है, देखिए। హల్లెలూయా. हालेलुया। సో ఎవరైతే ఇలాగ ప్రార్థన చేస్తున్నారో जो इस प्रकार से प्रार्थना कर रहे వాళ్ళ हैं జీవితాలు ఆత్మీయంగా ఎదగటం లేదు. वो अपने जीवन में आत्मिक रूप से नहीं बढ़ रहे। బైబిల్ చెప్తుంది, లోకంలో సామెత కూడా, और बाइबल कहता है और दुनिया की कहावतें भी ऐसी है, బంగారం బాగా మెరవాలంటే, अगर सोना बहुत ज्यादा चमकना है శుద్ధ సువర్ణం అవ్వాలంటే और वो बहुत ही शुद्ध होना है, అది ఖచ్చితంగా అగ్నిలో వెళ్ళి పరీక్షించబడాలి. वो निश्चित रूप से आग में जाकर उसकी परीक्षा करी అది जानी ఎప్పుడైతే है। బయటికి వస్తాదో वो जब बाहर निकलता है అది ప్రకాశ ముందు కంటే ఎక్కువ మహిమతో ఉంటది. और पहले से भी ज्यादा महिमा से प्रकाशवंत रहेगा। శోధన శ్రమ నిన్ను అణిచి నిన్ను నాశనం చేయదు గాని परीक्षा और क्लेश आपको नाश नहीं करेगी, ना आपको दबा నిన్ను देगी, బెస్ట్ ఫాదర్ గా మారుస్తాది, लेकिन आपको बेस्ट फादर के रूप में बदल బెస్ట్ देगा, మదర్ గా बेस्ट మారుస్తాది, मदर के रूप में बदल బెస్ట్ देगी, డాటర్ గా మారుస్తాది, बेस्ट बेटी के रूप में బెస్ట్ बदल, సన్ గా बेस्ट మారుస్తాది, बेटा के रूप में బెస్ట్ बदल देगा, అత్తగారుగా మారుస్తాది, बेस्ट सास के रूप में बदल బెస్ట్ देगा, మాంగారులా మారుస్తాది, बेस्ट ससुर के रूप में బెస్ట్ बदल देगा, తాతయ్యగా మారుస్తాది, बेस्ट नाना के बेस्ट रूप में बदल అమ్మమ్మగా देगा, మారుస్తాది, बेस्ट नानी के रूप బెస్ట్ में बदल నానమ్మగా देगा, మారుస్తాది, बेस्ट दादी के रूप में बदल బెస్ట్ देगा, అసలైన తాతయ్యగా మారుస్తాది. बेस्ट दादा के रूप में बदल देगा। అంటే నీవు మెచ్యూరిటీలో నుంచి ఎదుగుతావు, आप वो मेच्योरिटी में से आप बढ़ेंगे, ఎందుకంటే నీవు చిన్న బాలుగా ఉన్న నీవు क्योंकि आप जो छोटे बच्चे हैं आप సడన్ గా నువ్వు యవనస్తుడు అవుతావు, अचानक आप विवाह जवान बन होता है, जाएंगे, विवाह हो जाएगा, తండ్రైపోతావు, आप पिता बन పిల్లలు जाएंगे ఎదిగిపోతారు, और बच्चे बढ़ బాధ్యతలు जाएंगे వస్తాయి, और जिम्मेदारी నీ आ పిల్లలు పెళ్లి जाएंगे, చేస్తావు, आपके बच्चों को आप शादी తాతయ్యలో करवाएंगे అమ్మమ్మలో ఏదో అయిపోతావు. और नाना नानी दादा दादी कुछ तो बन जाएंगे, అది ఎవ్వరు ఆపలేరు. उसको कोई भी नहीं रोक ఎవరైనా सकता। ఆపగలుగుతారా? कोई रोक सकता है? యవనస్తుడు 70 సంవత్సరాలు అయిపోయినా నేను యవనస్తుగా ఉన్నానండి అనగలుగుతారా? ये जवान जो है 70 उम्र आने पर भी मैं जवान हूँ कहने वाला कोई रहता కాలం है? వేగంగా మారిపోతుంది. అది समय बहुत वेग दौड़ता है దాంతో పాటు నీలో అనేక మార్పులు, నీ పొజిషన్ కూడా మారిపోతున్నాయి. और उसके साथ आपके अंदर बहुत सारी बदलावट और आपका पोजीशन भी बदलता है। ఎవ్రీ మార్పులో ఒక ఎక్స్పీరియన్స్ గా లేకపోతే, हर एक बदलावट में अगर एक अनुभव नहीं रहता है, నీవు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏమీ ఉండవు. आप जब नेक्स्ट लेवल में जाएंगे आपके पास कुछ भी नहीं ఒక रहेगा। సక్సెస్ఫుల్ డాటర్ దగ్గరికి వెళ్ళి, एक सक्सेसफुल डॉक्टर के पास जाकर, డాటర్ डॉक्टर बेटी के पास जाकर, నీవు ఏ విధంగా ఇలాగా నీ యొక్క డాడీకి ఒక నువ్వు అంగీకారమైన కుమార్తెగా నన్ను అడిగితే, क्यों तो कैसे अपने बेटी के लिए एक अंगीकार करने वाली बेटी के रूप में कैसे है पूछने తండ్రికి से, ఎలాగా ఇష్టమైన కుమార్తెగా మారావని అడిగితే, पिता को तो बहुत ही पसंदीदा बेटी के रूप में कैसे बदली है अगर ఆ पूछते డాటర్ हैं, అనేక విషయాలు చెప్పగలుగుతారు. वो बेटी बहुत सारे विषयों को बता सकती है। దేవుని స్తోత్రం చెప్దాం. परमेश्वर की ఒక स्तुति బెస్ట్ करेंगे। సన్ దగ్గరికి వెళ్ళి एक अच्छे बेटे के पास ఎలాగ जाकर నీ డాడీకి ఫేవర్ కొడుకుగా మార్చబడ్డావు. कैसे तो अपने डैडी का फेवर बेटा बदल गया। ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి एक पिता के पास ఎలాగ నీ जाकर పిల్లలకి ఏమన్నా ద బెస్ట్ ఫాదర్ గా ఉన్నావు. तो कैसे अपने बच्चों के लिए एक बेस्ट फादर के ఒక रूप में పిల్లల है। దగ్గరికి వెళ్ళి बच्चों के पास जाकर నీ మమ్మీ ఎందుకు నీకు అంత బెస్ట్? तुम्हारी मम्मी क्यों तेरे लिए इतना बेस्ट है? దేర్ ఈస్ సమ్ ఎక్స్‌పీరియన్సెస్. वहाँ पे कुछ अनुभव है అది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. और वो अच्छे अनुभव ఇవన్నీ है। కూడా అగ్నిలో వెళ్ళిన తర్వాత వచ్చినవే తప్ప వెళ్ళకుండా వచ్చినవి కాదు. ये सब आग में जाकर आने वाले अनुभव है, बिना जाए नहीं आए। నేను పలు మంది మంచి హృదయం కలిగిన వ్యక్తుల్ని కలుస్తున్నప్పుడు बहुत लोगों को जो जिनके बहुत अच्छे हृदय है उनसे जब मैं मिलता हूँ, నాకు తెలుసు వాళ్ళ లైఫ్ చాలా పెయిన్ఫుల్ లైఫ్ అని నాకు తెలుసు. मैं जानता हूँ कि उनका जीवन बहुत ही पेनफुल जीवन है। ఎవరైనా మోస్ట్ హానరబుల్ పర్సన్ గా నేను గాని చూసినప్పుడు किसी को जो मोस्ट हॉनरेबल पर्सन है जिसको मैं देखता हूँ तो నాకు తెలుసు వారి జీవితంలో ఏదో ఒక ఉపకారం జరిగింది, ఏదో ఒక సమస్య జరిగే అందువల్ల అలా మార్చబడ్డారు. मैं जानता हूँ कि उनके जीवन में कुछ ना कुछ तो समस्या आई है, इसलिए इस तरह वे बदले हैं। స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति మన करेंगे। జీవితాలు ఎప్పుడైతే సమస్యలు వస్తాయో हमारे जीवन में जब समस्याएं आती है, ఒక మంచి
వ్యక్తి ఎలాగ హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాడు. एक अच्छा व्यक्ति उसे किस प्रकार से हैंडल करना है सीखता है. చెడ్డ వ్యక్తి ఎలాగ తప్పించుకోవాలో, ఎలాగ ఇతరుల మీద నేరం వేయాలో అనుకునేది సాధారణ విషయం. और बुरा व्यक्ति कैसे उससे बचना है और किस दूसरों पर किस प्रकार से निंदा करना है ऐसे जीता है. పెయిన్ సహిస్తేనే నీ హార్ట్ విశాలం అవుతుంది. दर्द अनुभव करने से ही आपका हृदय विशाल होगा. అది కూడా వితౌట్ ఎవరి మీద కూడా నింద నేరం వేయకుండగా, वो बिना किसी के ऊपर निंदा करते हुए, అది నీది తప్పు కాకపోయినా, वो आपकी गलती ना रहने पर దట్ भी, ఈస్ యువర్ టైం. అది वो आपका समय है. అది దేవుడు నిన్ను సంథింగ్ ఏదో మేక్ చేయడానికి దేవుడు నిన్ను అవకాశం కలిగించారు. वहाँ पे परमेश्वर आपको कुछ बनाने के लिए आपको ऐसा मौका परमेश्वर ने ఆ दिलाया. పరీక్షలో నువ్వు ఓడిపోకూడదని, उस परीक्षा में आप नहीं हारने के నీవు लिए మరింతగా పైకి ఎదగాలని, और आप और ज्यादा ऊंचा उठने के लिए దేవుడు నీ పట్ల సంథింగ్ బిగ్గెస్ట్ ప్లాన్ కలిగి ఉన్నాడు. परमेश्वर आपके प्रति बहुत ही बड़ी योजनाओं को उन्होंने रखा అది है. నిన్ను మోల్డ్ చేయడానికి, वो आपको मोल्ड करने के నిన్ను लिए, బెస్ట్ లో నడిపించడానికి आपको अच्छे बेस्ट में चलाने ఆ के పరిస్థితులు लिए నీ ముందుకు దేవుడు అనుగ్రహించాడు. वो परिस्थिति आपके सामने కానీ परमेश्वर ने ప్రభువే रखा है. నీకు శక్తిని కూడా ఇస్తారు. लेकिन प्रभु ही आपको शक्ति भी దాన్ని देगा, తట్టుకోవడానికి, उसको सहने के लिए, దాన్ని తెలుసుకోవడానికి. उसको जानने के लिए. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ हर एक अनुभव को, కొన్ని లక్షల కుటుంబాలు కట్టగలుగుతాయి. हर एक अनुभव कुछ लाखों परिवारों को बांध सकता है. ఎప్పుడు कब? ఇట్స్ ఏ బిబ్లికల్ వేలోని వర్డ్ తర్వాత నీ లైఫ్ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు. कब? जब आपका बिब्लिकली जिस प्रकार से वर्ड है और इस प्रकार से अगर जब आपका जीवन रहेगा तभी. యేసుక్రీస్తు జీవితం ఎందుకు అంతమందికి ఇంపాక్ట్ కలిగించింది? यीशु मसीह का जीवन क्यों उतने लोगों को इम्पैक्ट कर पाया? అన్ని రకములమైన సోర్సెస్ ఆయనలో ఉన్నవి. सब प्रकार के सोर्सेस उनके अंदर है. అంటే ఆయన లైఫ్ ఏ పార్ట్ తీసుకున్నా उनके जीवन में कोई भी पार्ट क्यों ना ले ले, మనకి ఎంతో థ్రిల్లింగ్ గా, ఎంతో ఈజీగా ఉంటుంది లైఫ్ మనకి. उनका बहुत ही थ्रिलिंग और बहुत ही इजी लगता है हमें जीवन, సక్సెస్ఫుల్ పర్సన్. क्योंकि वे सक्सेसफुल व्यक्ति है. అన్నిట్లో కూడా, हर जगह में, అన్నిట్లో हर जगह में, అన్నిట్లో हर जगह में ద బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇస్ జీసస్ క్రైస్ట్. बेस्ट सक्सेसफुल पर्सन है जीसस సో क्राइस्ट. ఆయనక లేఖనాల నుంచి ఇన్స్పైర్ అయ్యి పరిశుద్ధులు వాటిని నేర్చుకున్నారు. उनके पवित्र शास्त्र से इंस्पायर होकर पवित्र लोगों ने बहुत सारे विषयों को सीखा. చేతులు దేవుని స్తోత్రం हाथों చెప్తాం. को उठाकर हम स्तुति करेंगे. కానీ ఈ కాలంలో మనుషులు ఎలాగ మారిపోయారంటే, इस दिनों में मनुष्य किस प्रकार से बदल गए. అందరూ ఎవరినో చూసి పరిగెడుతున్నారు. किसी न किसी को देखकर दौड़ते रहते हैं. ఇండివిజువల్ గా ఎవరికి గురి లేదు. इंडिविजुअली व्यक्तिगत तौर से किसी को किसी के ऊपर एक एम नहीं है. వారి జీవితంలో ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వారే జయించాలనే ఆ తపన లేదు. उनके जीवन में मिलने वाली अनुभव को वे ही जय करना है, उसमें जय पाना है, ऐसा आशा नहीं నాకున్న है. శ్రమ నేనే అనుభవించాను. देखिए, मेरे जीवन में आने वाले क्लेश को मुझे ही अनुभव నేను करना है. శ్రమను మీతో షేర్ చేయగలుగుతాను, కానీ పెయిన్ మాత్రం మీకు ఇవ్వలేను కదా. मैं क्लेश की परिस्थिति को आपसे शेयर कर सकता हूँ, लेकिन उस दर्द को आपको नहीं दे నేను सकता. అనుభవించిన పెయిన్ ఇంకొకరు కూడా అనుభవించాలనుకునే తపన, ఆ మనస్తత్వం నాకుంటే నేను ఎవ్వరికి బ్లెస్డ్ గా ఉండలేను. अगर मैं जो दर्द को अनुभव कर रहा हूँ वो दर्द को मैं किसी और दूसरों को भी दूंगा, ऐसी अगर चाहत मेरे अंदर रहेगी तो मैं किसी के लिए भी आशीषित नहीं रह पाऊंगा. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. उदाहरण के लिए मैं बता रहा हूँ. ఎక్కడైనా చూడండి, రాత్రి కాలం వెళ్తే ఒక బస్తీ ఏరియా వైపు నుంచి చాలా మనకి డాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. जी, कहीं अगर हम बस्ती में जाते हैं तो उस एरिया के डॉग्स जो है बहुत ज़्यादा रात के समय पर दिखाई देते हैं. ఇలాగే ఒక ఊర్లో ఒక పెద్ద సమూహం ఉన్నారు, బోల్డ్ కుక్కలు ఉన్నాయి. ऐसे ही एक शहर में जो है बहुत ही बड़ा समूह का कुत्ते वहाँ पे थे. సడన్ గా ఒక కుక్క వేగంగా పరిగెడుతుంది. अचानक से एक कुत्ता बहुत तेजी से दौड़ रहा था దాన్ని చూసి, కుక్కను చూసి ఇంకో కుక్క పరిగెట్టింది. और उस कुत्ते को देखकर दूसरा कुत्ता दौड़ने लगा, ఆ కుక్కను చూసింది ఇంకో రెండు పరిగెట్టాయి. और उस कुत्ते को देखकर और दो दौड़ने लगे, 10 పరిగెట్టాయి. और वो दो को देखकर और 10 दौड़ने लगे, 100 పరిగెట్టాయి. और वो 10 को देखकर 100 भागने लगे. ఊళ్ళన్నీ కుక్కలు ఒకే చోట జమ అయిపోయాయి. और उस शहर के सारे कुत्ते एक ही जगह जमा हो गए. ఫస్ట్ కుక్క ఎప్పుడు పరిగెట్టిందో, पहला कुत्ता जो भाग के गया था పరుగు 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 వెళ్ళి ఒక చిన్న కొండ దగ్గర ఆగిపోయింది. भाग के वहां पे एक छोटे पहाड़ के पास रुक गया. ఆగిపోయి వెయిట్ చేస్తా ఉంది. वो वहां पे रुक के इंतजार कर रहा था. మిగతా కుక్కలన్నీ వెనకాల వస్తాయి. बाकी सारे कुत्ते पीछे आ गए. అడిగిన అర్థం లేదు. उन सबको कुछ समझ में नहीं आया. ఈ ఆగిపోయిని చెప్పి ఈ కుక్కలు వచ్చినాయి అన్ని కూడా ఈ ఒక కుక్కను చూసాయి.
और ये सारे कुत्ते जो रुक गए थे ये एक कुत्ते को देख ఈయన रहे ఎందుకు थे। ఆగిపోయాడో నాకు తెలియదు. ये कुत्ता क्यों रुक गया उसे नहीं पता। చూసా 10 నిమిషాలు చూసా, देखे देखे 10 मिनट तक మళ్ళీ देखे, మౌన కుక్కలన్నీ వెళ్ళిపోయాయి. फिर वापस सब पीछे चले ఈ गए। కుక్క వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు, लेकिन ये कुत्ता पीछे नहीं అక్కడే गया, ఉంది. वहीं पे था। కొండ దగ్గర చిన్న కన్నం ఉంది, స్మాల్ హోల్ ఉంది. उस पत्थर के पास, उस पहाड़ के पास एक छोटा सा छेद था। ఆ హోల్ లోపల ఒక కుందేలు పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. वो और छेद के अंदर एक रैबिट का बच्चा अंदर चले गया, ఎందుకంటే అది బండలోనే దాక్కుంటాయి కదండి. क्योंकि वो तो पत्थरों में ही छिपता है। అసలు తన కంటికి రెప్పపాటున ఒక స్పార్క్ లాగా పరిగెడితే ఆ దృష్టి ఆ కుందేలు మీద పడ్డది. దాన్ని చూసి ఈ కుక్క అంత దూరం పరిగెట్టుకు వచ్చింది. और वो अचानक से उस रैबिट को देखकर, उसे देखकर उतना दूर वो दौड़ के आया। ఈ కుక్కలు ఎవరిని చూసి వచ్చాయి? ये कुत्ते किसको देखकर आए? ఈ కుక్క పరిగెడుతుందని చూసి వచ్చాయి. ये कुत्ता भाग रहा है उसे देखकर ఈ आए కుక్క हैं। మాత్రం ఆ కుక్కలన్నీ వెళ్ళిపోయాయి. वो सारे कुत्ते जो भाग के आए ये थे निकाल चले ले दो। गए, लेकिन ये नहीं 1 गया। అవర్ వెయిట్ చేసింది, 1 घंटा इंतजार किया, 2 అవర్ వెయిట్ చేసింది, 2 घंटा 3 इंतजार, hour wait చేసింది। 3 घंटा इंतजार किया। మౌనంగా ఉంది అక్కడ. हाँ, चुपचाप शांत అప్పటికి से అన్ని थी। వెళ్ళిపోయి ఎవరు లేరు, ఒక్కతే ఉంది. तब सारे कुत्ते चले गए, केवल वो ही कुत्ता था। మెల్లగా కుందేలు బయటకు వచ్చింది, धीरे से वो रैबिट बाहर आया, కపక్కమని పట్టేసుకుంది. उसे उसने तुरंत झपक कर पकड़ लिया। దేని కొరకైతే వచ్చిందో जिसके लिए वो आया था దాని కొరకు పరిగెట్టింది, उसके लिए वो भागा, గురి కలిగింది, उसका एम रखा, उसने నిలబడ్డది, वहाँ खड़े रहा, వెయిట్ చేసింది, उस इंतजार किया తన పొందుకోవాల్సింది పొందుకుంది. और उसको जो पाना था उसने पाया। కానీ పరిగెట్టినయి लेकिन जो पीछे दौड़ कर చూసి आए పరిగెట్టారు. थे, देखकर दौड़े थे, ఈ కుక్క యొక్క డెస్టినీ వాళ్ళకి తెలియదు, ये कुत्ता का डेस्टिनी उन्हें नहीं ఏం पता। చూసి పరిగెట్టిందో వాళ్ళకి తెలియదు. क्या देखकर वो भागा इन्हें नहीं కుక్కను पता, మాత్రమే చూస్తాయి కనుక केवल कुत्ते को ही देखे थे, इसलिए ఏం అర్థం అవ్వలేదు, उन्हें कुछ समझ में नहीं आया, బ్యాక్ వెళ్ళిపోయాయి. वापस वे पीछे चले गए। సేమ్ వే इसी प्रकार మన से లైఫ్ లో हमारे जीवन में నీకు దేవుడు ఏదో చూపిస్తాడు, आपको परमेश्वर कुछ दिखाएगा, అది నీ కొరకే. वो केवल आपके लिए నిన్ను है। చూసి బోల్ మంది వెంబడిస్తారు, आपको देखकर बहुत लोग आपके पीछे आएंगे, వాళ్ళకి ఏమి అర్థం కాదు నువ్వు ఎందుకు వెళ్తున్నావు. उनको कुछ भी समझ में नहीं आएगा आप क्यों जा रहे నువ్వు, हैं, क्योंकि आपने देखा అది నీ है యొక్క ఇండివిడ్యువాలిటీ, वो आपका व्यक्तिगत है, అది నీ వ్యక్తిగతమైంది. वो आपका व्यक्तिगत है। దేవునితో సహవాసం, నేను ఎందుకు దేవుని పరిచయం చేస్తున్నాను, ఇట్స్ మై కాల్. मैं क्यों परमेश्वर की सेवकाई कर रहा हूँ, ये मेरा बुलाहट ఎందుకు है। మీరు ఆయన ఆరాధన చేస్తున్నారు? आप क्यों आराधना कर దేవుడు रहे మిమ్మల్ని हैं? రక్షించాడు. परमेश्वर ने आपको उद्धार दिया है। కొంతమంది అందరూ వెళ్తున్నారు కదా, అందరూ వెళ్దాం, कुछ लोग सभी जा रहे हैं इसलिए हम भी వాళ్ళు जाएंगे, మానేస్తారు మనం మానేద్దాం, वो नहीं आते हम भी వాళ్ళు नहीं ఇలాగ जाएंगे, అన్నారు మనం కూడా అలాగ చేద్దాం. वो ऐसा कहे हम भी ऐसा करेंगे। వాళ్ళ లైఫ్ ఎవ్వడికి లాభం లేదు. उनका जीवन किसी के लिए भी लाभदायक ఈ नहीं కుక్కలు रहेगा। వచ్చి తిరిగి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి తప్ప జీవితంలో ఏ ఫలితం ఉండదు. जैसे ये कुत्ते पीछे आकर वापस चले गए वैसे ही रहेगा, ఎప్పుడైతే किसी के उपयोग నీవు में नहीं रहेंगे। పర్సనల్ గా దేవుని వైపు ఎన్కౌంటర్ అవుతుంది, దేవునితో నువ్వు సంధించబడతావు. जब आप व्यक्तिगत रूप से परमेश्वर से एनकाउंटर होंगे, परमेश्वर के द्वारा छुए నీ जाएंगे, జీవితంలో ఏదైనా డెస్టినీ ఎప్పుడైతే ఉంటుందో आपके जीवन में जब एक डेस्टिनी रहेगा, నీ విశ్వాసం నీకు పూర్తి చేస్తాది. आपका विश्वास उसे वो पूरा నీ करेगा, యొక్క సమస్య నీకు జవాబిస్తుంది. आपका समस्या आपको जवाब నీకు देगा, వచ్చిన పరీక్షలో నీ విజయం పొందాలి. आप आने वाली परीक्षाओं में, टेस्टिंग में आप నీ विजय శ్రమలో पाएंगे, నీవు వాటిని ఎదుర్కోవాలి. आपके क्लेश में आप उसका सामना करेंगे। దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు परमेश्वर जब आपको चलाता है, నీవు వ్యక్తిగతంగా ఆయనతో అంటుకట్టబడి నడవాలి. आपको व्यक्तिगत तौर से उनका जुड़ के आपको चलना है, అప్పుడు ఇండివిజువల్ గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా నీవు మార్చబడతావు. तब आप व्यक्तिगत तौर से एक अच्छे अनुभव को पाकर एक अच्छे व्यक्ति के रूप में बदलेंगे। సమూహంగా నడిచేవారు వారి మధ్యలో ఆగిపోతారు. समूह में जो चलते वो बीच में रुक जाएंगे। దేవుని స్తోత్రం प्रभु కలుగుగాక. प्रभु की स्तुति हो। మనం కొన్నిసార్లు మనం తీసుకునే డిసిషన్ రాంగ్ అయినప్పుడు हम कुछ समयों में जब अपने निर्णयों को लेते हैं वो गलत रहते हैं, तो చాలా కాలం ఆ యొక్క మా నష్టము మన వెనకాల వెంబడిస్తూ ఉంటారు. बहुत समय तक वो उसका नुकसान हमारे पीछे आते रहता है। అప్పుడు మనం ఎవ్వరి మీద నింద వేయలేము. तब हम किसी के ऊपर निंदा नहीं डाल ఇట్స్ ఏ सकते, పర్సనల్ డిసిషన్. ये हमारा व्यक्तिगत डिसीजन है। నిన్న నాతాన్ మోరిస్ ఇంకొక గొప్ప దైవ జండు ఇద్దరుకు ఒక ఫర్గివ్నెస్ కొరకు మాట్లాడుకుంటున్నారు. कल एक नातान मोरिस एक बड़े अभिषेक सेवक हैं और एक बड़े अभिषेक सेवक, दोनों एक क्षमा के बारे में बात कर ఈ रहे थे। తరానికి ఆయన్ని
రివైవలిస్ట్ అంటారు. నాథన్ మోరిస్ అనే సేవకుడిని. इस काल के लिए उन्हें एक बड़ा रिवाइवलिस्ट कहा जाता है, नाथन मोरिस। గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప దైవజనుడు. बहुत बड़े प्रार्थनावीर हैं, बड़े महान परमेश्वर के दास हैं। అంటే ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఏ ఫీలింగ్, ఇట్స్ ఏ పర్సనల్ డిసిషన్. క్షమాపణ అనేది ఏదో ఫీల్ చేసేది కాదు, వ్యక్తిగతమైన నిర్ణయము అని. और क्षमा करना व्यक्तिगत तौर से कुछ फील करना नहीं है, लेकिन वो हमारा व्यक्तिगत निर्णय है, उन्होंने कहा। మాట్లాడతాం, ఆ దైవజనుడు అన్నారు, ఆ క్షమాపణ ఎప్పుడైతే నేను చేస్తానో, ఇట్స్ ఏ ఐ ఆమ్ గివింగ్, అంటే నేను నా ఆశీర్వాదాలని నేను హోల్డ్ చేసి పెట్టుకోలేదు, నేను దాన్ని తెరిచి ఉంచాను అన్నాడు. और जिस सेवक से वे बात कर रहे थे, वो सेवक ने कहा कि क्षमा कर जब मैं करता हूँ तो मैं किसी को कुछ देता हूँ, इसका मतलब है कि मैं अपने आशीषों को पकड़ के नहीं रखता, लेकिन मैं उसे खुले तौर से छोड़ता हूँ। మనుషుల్ని క్షమించకుండా నేను హోల్డ్ చేసి పెట్టుకుంటాను, కీప్ ఇన్సైడ్ సీక్రెట్ గా. जब तक मैं मनुष्य को क्षमा नहीं करूंगा, उसे मैं पकड़ के अंदर जब गुप्त में रख लेता हूँ। నేను ఎవ్వరికి ఏమి ఇవ్వలేను, నా డోరు నా కొరకు అందరి కొరకు మూయబడి ఉంది అన్నారు. तब मैं किसी को कुछ भी नहीं दे सकता, मेरे लिए भी और सबके लिए भी मेरा दरवाजा बंद रहेगा। పర్సనల్ డిసిజన్. इसलिए क्षमा करना व्यक्तिगत निर्णय है। అది ఎవరో చెప్తే అందుకు చేశానండి మీరు చెప్పారు కనుక ఇట్స్ నాట్ ఏ పర్సనల్ డిసిజన్. किसी ने बताया है इसलिए मैंने किया, आपने कहा इसीलिए, ये आपका व्यक्तिगत निर्णय नहीं है, నీ లైఫ్ అది, ये आपका जीवन है। దేవుని మాట నీతో ఏం చెప్తున్నారు అది. परमेश्वर की बात आपसे जो कहते हैं वही है। నీవు నీ జీవితంలో ఇతరులకి ఆశీర్వాదంగా ఉండాలంటే, आपको आपके जीवन में दूसरों के लिए आशीषित रहना है, you तो have to forgive all the people. आपको सबको क्षमा करना है। అది నీ పర్సనల్ వ్యక్తిగతం. అది ये आपका व्यक्तिगत है। అది నువ్వు ఏ విధంగానైనా సరే దాన్ని నువ్వు మేకప్ చేసుకుని ఇంకొక దాంట్లోకి వెళ్ళలేవు. इसे आप किसी भी प्रकार से मेकअप करके दूसरे में आप नहीं जा सकते। ఇట్స్ ఎ లైఫ్ పర్సనల్ అన్నప్పుడు ये जीवन जब व्यक्तिगत कहा जाता है, బ్లెస్సింగ్ కూడా పర్సనల్, आशीष भी व्यक्तिगत है, హీలింగ్ కూడా పర్సనల్, चंगाई भी व्यक्तिगत है, ఇంక్రీజింగ్ కూడా పర్సనల్, बढ़ोतरी भी व्यक्तिगत है, ప్రాస్పెరిటీ కూడా పర్సనల్, प्रॉस्पेरिटी भी व्यक्तिगत है, ఫ్యూచర్ కి ఒక నాయకుడిగా ఉండటం కూడా పర్సనల్. फ्यूचर में आप एक नायक के समान रहना भी आपका व्यक्तिगत है। ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. दो उदाहरण को बताकर मैं समाप्त करूंगा। అయితే ఒక్క వాక్యం చూపించి నేను ముగిస్తాను. एक वचन को मैं दिखा के ఇంకా समाप्त న్యూ करूंगा। డే అనే ఒక వాక్యంలో మనం సీరియస్ గా చదువుకుంటా ఉన్నాం नए दिन के विषय में हम सीरीज में उसे सीख रहे हैं। కనుక ఒక్క మాట మనం చదువుకుందాం. एक विषय को हम सीखेंगे। రోమన్స్ 12 చాప్టర్, रोमियो की 12 पत्री में 2వ వచనం, 12:2. 12:2 దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆ తెలుగు బైబిల్లో 3వ లైన్ నుంచి ఉంటుంది. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుడి. इस संसार के सदृश न बनो, परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। లాట్ ఆఫ్ టైం మన దేవుని చిత్తం మనకు తెలియదు. बहुत समयों में हमें परमेश्वर की इच्छा नहीं पता होती అయితే है, మీ మైండ్ మనసుగానే మారి న్యూ అయితే, लेकिन अगर आपका मन बदलकर वो नया होता है, అది ట్రాన్స్ఫార్మ్ ఖచ్చితంగా అవుతుందంట. वो जरूर ट्रांसफॉर्म होगा। ఎప్పుడు అవుతుందంటే 2వ వచనం, లోక మర్యాదను అనుసరించకపోతే మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. दूसरे वचन में लिखा है, कब वो ट्रांसफॉर्म होगा? जब आप इस संसार के सदृश ना बनेंगे। హల్లెలూయా. हालेलुया। ఈ లోక మర్యాద అంటే లోకంలో ఉన్న చాలా మర్యాదలు ఉన్నాయి, ఆ మర్యాదలు అనుసరించుకొని ఉంటే, इस दुनिया में बहुत प्रकार के रीति रिवाज हैं, अगर हम उसका पालन नहीं करेंगे, అప్పుడు నీ జీవితంలో నీ మనసు నూతనం అవుతుంది. तब आपके जीवन में आपका मन नया किया जाएगा। నేను బైబిల్లో తెరవున్నది, బైబిల్లో ఉన్న విషయాలే 2 విషయాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. मैं बाइबल में रहने वाले 2 विषयों को एग्जाम्पल के रूप में बताकर समाप्त करूंगा। స్టోరీ చదవడం టైం కూడా లేదు. वो सब पढ़ने के लिए समय नहीं है।
సో ద స్టోరీ ఆఫ్ జోసెఫ్ అన్నమాట, యేసుఫ్ యొక్క చరిత్ర, యేసుఫ్ యొక్క జీవిత గాథ. यूसुफ की इस कहानी, यूसुफ के जीवन की कहानी. యాకోబుకి 12 మంది పిల్లలు ఉంటే మీకు తెలుసు. आप जानते हैं याकूब के 12 बच्चे हैं. యేసుఫ్ అన్నవాడు చిన్న కల చూశాడు. और यूसुफ ने एक छोटे से सपने को ఆ देखा. కలలో ఏం చూశాడంటే సూర్యుడు చంద్రుడు లోబట్టం, నమస్కారం చేయటం, నక్షత్రాలకు నమస్కారం చేయటం అనే కల చూశాడు. और वो सपने में उसने देखा कि सूर्य चंद्र और तारे जो है उसको नमस्कार कर रहे थे. యేసుఫ్ అంటే యాకోబుకి చాలా ప్రేమ. यूसुफ कहने से याकूब को बहुत ज्यादा प्रेम है. 12 మంది పిల్లలు యేసుఫ్ మీద ఎక్కువ దృష్టి ఉంది. 12 बच्चों में यूसुफ पर ज्यादा दृष्टि रहा करती అందుకే थी. తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడ్డాడు. इसलिए पिता से ज्यादा प्रेम को उसने पाया. అందువల్ల చాలా బ్యూటిఫుల్ వస్త్రాలను తయారు చేసి యేసుఫ్కి ఇచ్చాడు. इसलिए उसने बहुत सुंदर कपड़े को तैयार करके यूसुफ को दिया. ఇది కూడా కొంచెం అంత అంగీకారం నాకు అనిపించదు. ఇక్కడ తండ్రి ఒక పక్షపాతం చూపినట్లుగా పిల్లల్లో కనిపిస్తా ఉంది. यहाँ पे भी वहाँ पे मुझे थोड़ा अंगीकार नहीं लगता, क्योंकि वहाँ पे पिता ने पक्षपात को दिखाया लगेगा. ఆ పక్షపాతం ఏమైపోయిందంటే యేసుఫ్ జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చేసింది. और ये यूसुफ के जीवन में बहुत बड़ी समस्या आ गया. సో చాలా కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఎప్పుడైతే యేసుఫ్కి అనుగ్రహించారో जब बहुत कॉस्टली ड्रेस यूसुफ को दिया गया, అన్నదమ్ములందరికీ అసూయ వచ్చేసింది. सारे भाइयों को जो है जेलस आ गया. యేసుఫ్కి తెలియదు తండ్రి నుంచి ఇచ్చిందని పొందుకుంటా ఉన్నాడు. यूसुफ को नहीं पता, केवल पिता से वो सब कुछ पा रहा था. కామన్ వే దేవుడు ఎవరైనా బ్లెస్ చేస్తే ये साधारण विषय है, जब परमेश्वर किसी को आशीष करता है. మెచ్యూరిటీ ఏంటంటే నలుగురు విరోధులు అయిపోతారు. मैच्योरिटी क्या है कि 4 लोग विरोधी हो जाते हैं. ఎందుకు అయిపోరని బాధపడక్కర్లేదు. किस लिए हो गए इसके कारण आपको दुख होने की जरूरत నీ नहीं పాటి है. నువ్వు ముందుకు వెళ్తా ఉండు. आप अपने आप आगे बढ़ते रहिए. వాళ్ళందరికీ केवल జవాబు చెప్పుకుంటా వెళ్ళనవసరం లేదు. आप उन सबको जवाब देकर बोलने के నీ जाने కొరకు की ఎవరు ఏం जरूरत नहीं है. మాట్లాడుకుంటున్నారో అనే అపోహలో అస్సలు బ్రతకొద్దు. आपके बारे में कोई क्या बात कर रहा है वैसी एक कल्पना में बिल्कुल मत जिए. మంచి మనసు మంచి హృదయాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళు. అనేకమైన సమస్యలు ఎదురవుతాయి కానీ నువ్వు ముందుకు వెళ్తావు, ఇంకా ముందుకు వెళ్తాను. आप अच्छे मन को और अच्छे हृदय को जो है बचाते हुए सामने जाते रहिए, और ज्यादा लोग आएंगे फिर भी उसको पार कर कर आप जाइए. సడన్ గా ఒక రోజు యేసేపుని చంపేసని చెప్పి తండ్రికి వార్త చెప్తారు. और अचानक उस स्टोरी में यूसुफ को जो है मार दिया गया. उनके बच्चे आकर पिता से कहते हैं, కాస్ట్లీ వస్త్రాలు అయితే యేసేపుకి ఇచ్చారు, ఆ వస్త్రాలు చూపించి ఇది నీ కొడుకువేనా చూసుకో అంటాడు. ये जो कॉस्टली वस्त्र उसे दिया गया था उस वस्त्र को दिखाकर देखो ये तेरा बेटा है, दिखाते हैं. యాకోబు నమ్ముతాడు నిజంగా నా కొడుకు చనిపోడని. और याकूब उसे विश्वास करता है कि हाँ सच में मेरा बेटा मर गया. యాకోబు పిల్లలు యేసేపుని చంపలేదు కానీ అతను గోతులో పడేసి మరలా బయటికి తీసుకొచ్చి అక్కడ వెళ్తున్న సావుకారులకి అమ్మి వేశారు. लेकिन उसके बच्चों ने यूसुफ को जो है मारा नहीं, लेकिन उसको जो है एक गड्ढे में डाल दिया, फिर वहां से निकाल कर उनको जो है एक मालिक को बेच दिया. 30 వెండి నాణాలకి సేల్ చేయబడ్డాడు యోసేపు. और 30 जो है चांदी के सिक्कों में यूसुफ सेल किया అక్కడి गया. నుంచి ఐగుప్తు దేశం తీసుకెళ్లిపోయారు వాళ్ళు. वहां से वे मिस्र देश उसे लेके चले డైరెక్ట్ గా गए. ఓపెన్ మార్కెట్ లోకి తీసుకెళ్లి అక్కడ మనుషుల్ని ఆ దాసుల్ని అక్కడ సేల్ చేస్తా ఉంటారు. లైఫ్ టైం ఎవరైనా కొనుక్కోవచ్చు. और डायरेक्टली ओपन मार्केट में वहां पे लोगों को रखकर सेल किया जाता है कि उसे गुलामी में कितने पूरे जीवन भर उसे इस्तेमाल कर హైట్ सकते బట్టి, हैं. ఇమ్యూన్ బట్టి, బాడీ బట్టి, స్ట్రక్చర్ బట్టి, అందం బట్టి రేట్ కడతారు. और उसके बॉडी के अनुसार, उसके हाइट के अनुसार, उसके स्ट्रक्चर के अनुसार, इम्यूनिटी के अनुसार उसका जो है रेट बनाया ఒక जाएगा. మంచి నిజంగా సైనికుడిగా కనిపిస్తే గానీ వాళ్ళు రాజగృహాల్లో పెట్టుకుంటారు. एक अच्छा सैनिक के रूप में अगर दिखाई देता है तो राजाओं के घर में उसे మంత్రులు रखते పెట్టుకుంటారు. हैं, मंदिर में उसे रखते हैं. మంత్రులు हाँ, मंत्री के रूप में उसे సో रखते हैं. రాజమహల్లో పనిచేసే ఆ సైన్యాధిపతులు పెట్టుకుంటారు. और राजमहल में काम करने वाले सेना के रूप में उसे रखते సో हैं. నిజంగా ఆ సైన్యాధిపతి అయిన పోతీఫరు తనని కొనుక్కున్నాడు. और सच में ही सेना का जो अधिपति था पोतीफर, उसने उसे खरीदा. ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నాడు. घर में काम करने के लिए उसने रखा. అక్కడి నుంచి తనకు నింద వచ్చింది. वहां से उसको निंदा आया. పోతీఫర్ భార్య తన అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకున్నారు. और पोतीफर की पत्नी ने उसके साथ गलत रिश्ता रखने का ఆ प्रयत्न తప్పుని किया. ఒప్పుకోనందువలన वो गलती को उसने अंगीकार नहीं किया, इसलिए ఎక్కడికి వెళ్ళాడు? యేసేపు చెరసాల్లోకి వెళ్ళాడు. कहाँ गया? यूसुफ बंदी गृह में गया. ఇవన్నీ స్టోరీలో ఒకటే మన కామన్ ఒక కనిపిస్తుంది అంటే యేసేపుకు ఆల్రెడీ దేవుడు ముందుగానే ఒక పెద్ద విజన్, దర్శనం, లేక ఒక డెస్టినీ, లేక ఇలాగ యేసేపు చేయాలని చెప్పి దేవుడు ముందుగానే తెలియజేశాడు. और इस सब में हमें क्या दिखाई देता है कि उस यूसुफ के जीवन में जो एक बड़ा डेस्टिनी है, बड़ा दर्शन है, उसी के लिए ये सब कुछ तैयारी किया जा रहा था. యేసేపుకి ఏం అర్థం అన్నదమ్ములు ఎందుకు ఇలా చేస్తారని తెలియదు తనకి.
यूसुफ को कुछ समझ में नहीं आया, क्यों मेरे भाई इस प्रकार से कर रहे हैं, ఇలాగ ఎందుకు నా మీద ఇలాగ నేరం వేస్తారని తెలియదు. क्यों इस प्रकार से मुझ पर निंदा की गई वो नहीं అవన్నీ जानता. అనుభవిస్తానే ఉన్నాడు. वो सब कुछ वो अनुभव करते ही रहा. తన అన్నదమ్ములను మర్చిపోయాడు, वो अपने भाइयों को भूल गया, తండ్రిని మర్చిపోయాడు, अपने पिता को भूल गया, బానిసగా ఉన్నాడు. और वहां पे वो बंदी में था. అతను ఒకళ్ళు కొనుక్కున్నారు, उसको उसने పోతిఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు. उसको खरीदा और पोतीफर के घर में वो काम తన कर रहा భార్య था. తనని నష్టం చేయాలనుకున్నారు. और वहां पे उसकी पत्नी ने उसको नुकसान करने का ఆ प्रयत्न किया, పాపాన్ని ఒప్పుకోనందు వలన और वो पाप को उसने अंगीकार नहीं किया, इसलिए అతను చెరసాల్లో ఉన్నాడు. वो बंदी गृह में है. సో ట్రూత్ ఏంటంటే सच्चाई क्या है? యేసేపుకు తప్ప పోతిఫర్ భార్యకి తప్ప ఎవరికీ తెలియదు. यूसुफ के सिवा, पोतीफर की पत्नी के सिवा किसी को नहीं पता. దేవుడికి తెలుసు, పోతిఫర్ భార్యకు తెలుసు, యేసేపుకు తెలుసు. परमेश्वर को पता है, यूसुफ को पता है, और पोतीफर की पत्नी को पता है. తన బలము ఎక్కువ ఉన్నందువలన, మంత్రి కనుక మంచి స్థానం ఉన్నందువలన, उसका बल ज्यादा रहने के कारण वो मंत्री था और अच्छे ఏమైతే स्थान में था, పోతిఫర్ భార్య इसलिए చెప్పిందో जो पोतीफर की पत्नी ने बताया యాస్తిస్గా రాజమహల్లో రాజ కుటుంబంలో అందరూ నమ్మేశారు. वैसे ही राजा के पूरे परिवार में, महल में सबने विश्वास कर लिया. ఇంత నిందొచ్చింది కాదని చెప్పి ఊరేసి చచ్చిపోలేదు. और उसने जो है फांसी लेके वो मर नहीं गया. బీ కేర్ఫుల్ గా ఈ స్టోరీని గమనిస్తురండి. बहुत ध्यान पूर्वक इस कहानी को आप सुनिए. యేసేపు ఆ పరిస్థితుల్లో చచ్చిపోలేదు. यूसुफ उस परिस्थितियों में मर नहीं गया. ఇతర దేశంలో ఉన్నాడు, दूसरे देश में था, దాసుడుగా ఉన్నాడు. दास के रूप में था. అన్నదమ్ములు అమ్మేశారు. पूरे उसके भाइयों ने తండ్రి ही ముందు उसे बेच వార్త दिया, చెప్పారు, నువ్వు చచ్చిపోయావని చెప్పి. और पिता के पास वार्ता गया कि वो मर गया है. ఒకరి ఇంట్లో పని చేస్తున్నాడు, एक के घर में वो काम అక్కడికి कर వెళ్ళి रहा శోధన. था, वहां पे అక్కడి నుంచి ऐसा జైలుకి क्लेश, వెళ్ళాడు. ऐसा वो जेल में गया. ఈ లాంగ్ పీరియడ్ 13 ఇయర్స్ జరిగింది తన లైఫ్ లో. ये बड़ा समय 13 इयर्स उसके जीवन में हुआ. 13 సంవత్సరాలు 13 इयर्स, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. और वो अभी जेल में था. ఏ అవకాశాలు లేవు. कुछ भी मौका नहीं था. శిక్ష అనుభవిస్తున్నాడు అన్నెసెసరీగా. दंड बेकार में वो अनुभव कर నింద रहा था, అనుభవిస్తున్నాడు అన్నెసెసరీగా. निंदा बेकार में अनुभव कर వేదన रहा था, అనుభవిస్తున్నాడు అన్నెసెసరీగా. और दुख को अनुभव कर रहा था बेकार కానీ में. ఎవ్వరి మీద కంప్లైంట్ లేదు. लेकिन किसी के ऊपर उसे कंप्लेन नहीं था. ఆయన మౌనంగా ఉన్నాడు. वो एकदम चुप था. వారితో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు. और उसके साथ 2 चोर थे. వాళ్ళ జీవితాల్లో ఒక కళ్ళలు చూశారు. उसके जीवनों में उन्होंने एक ఆ सपना కళలు షేర్ देखा, చేసుకున్నారు. और उसके सपने को उसने बांटा. రేపటి దినం ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళు రాజుగారు విడిపిస్తారని చెప్పేశారు. तब यूसुफ ने बताया कि कल के दिन एक मर जाएगा और एक को राजा छोड़ देगा. యోసేపు చెప్పినట్టుగా ఒకళ్ళకి ఊరేస్తారు, ఒకళ్ళేమో విడుదల అవ్వారు. और जैसा यूसुफ ने बताया, एक को फांसी लगाया गया और एक जो है छुटकारा ఆ पाया. యేసేపుకి ఆ ఫేవర్ కలిగిన వ్యక్తి, నువ్వు ఎలాగ రాజు దగ్గరికి వెళ్తావు కదా, నువ్వు తప్పించబడతావు కదా, ఆ వ్యక్తి చంపబడతారు కనుక నువ్వు ఒక పని చేయి, నా కొరకు ఒక సిఫారసు చెయ్యి, నేను ఏ విధమైన పరిస్థితిని చేయలేదు అని చెప్తే ఒకవేళ మేబీ రాజుగారు తప్పిస్తారేమో అనే మ్యాటర్ రాజుగారి దగ్గర తీసుకెళ్ళాడు. और यूसुफ जो है, जिसने दया को पाया, उस व्यक्ति से कहा कि तू जैसे भी राजा के पास जाएगा तो केवल जब तू जाएगा तो मेरे बारे में एक बार उसे उनके सामने याद कर लेना. అక్కడ ఆ వ్యక్తి అతని ఫలం పొందుకున్నాడు. అంటే యోసేపు చెప్పిన మాట ప్రకారంగానే జరిగింది, కానీ రాజుగారికి చెప్పటం మర్చిపోయాడు. और वो व्यक्ति यूसुफ के द्वारा सपने के भाव को उसने पाया, फल को पाया, फिर भी वो राजा के पास जाकर कहने में वो भूल गया. చెల్లి సోదం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. ఉన్న ఒక్క చిన్న హోప్ దొరికింది, అది కూడా మిస్ అయిపోయింది. एक छोटा आशा उसे मिला था, लेकिन वो खो गया. ఇప్పుడు చెరసాల్లో ఒక్కడే ఉన్నాడు. अभी एक बंदीगृह में अकेला ఆ था. హోప్ కూడా లేదు. वो आशा भी ఆ नहीं హోప్ था, చచ్చిపోయింది. वो आशा भी मर వెయిట్ गया. చేస్తాం, ఇదిగో చెప్తారు ఎక్కడ చెప్తారు, ఆయన మర్చిపోయాడు. इंतजार कर रहा था कि हाँ वो बोलेगा, कहाँ बोलेगा, वो तो भूल ही गया था. కానీ మర్చిపోవటం మంచిది. लेकिन भूल जाना अच्छा है. మర్చిపోవటం మంచిది. कहिए भूल जाना अच्छा है. నీ ద్వారా ఎవరైనా మేలు పొందుకోవాలి, మర్చిపోతే మంచిది అనండి. आपके द्वारा कोई भलाई को पाकर भूल जाता है तो वो अच्छा है మంచిది कहिए, అని చెప్పండి. अच्छा है कहिए. ఎక్కడ మంచిది అంటారు, అంత ఈజీగా చెప్పేస్తున్నారు మీరు. कैसे ఒక अच्छा రూపాయి कह ఇస్తేనే सकते 100 हैं. సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు మీరు. ఎలాగ మంచిది అంటారు? కానీ మంచిది అనగలే విధంగా యోసేపు లాంటి మనసు మనకు ఉండాలి. लेकिन अच्छा कहने की तरह यूसुफ जैसा मन हमारे अंदर रहना है. యోసేపు మనసు నిరాశ అయిపోయింది. यूसुफ का मन जो है बहुत निराश నో हो गया. హోప్, అసలు वहां पे कोई आशा ఏమీ नहीं జరగడానికి है, అవకాశం లేదు. कुछ भी होने का कोई యూసुఫ్ मौका చెరసాల్లో नहीं है. ఉన్నాడు. यूसुफ बंदी गृह में था. సరే, ఒక డిఫరెంట్ యాంగిల్లో యోసేపు కొరకు బైబిల్లో జరిగిన దాని కాకుండా కొంచెం ఆపోజిట్గా
మనకలాగా ఆలోచించుకుందాం. हम अपने जैसा यूसुफ के बारे में सोचेंगे, एक डिफरेंट एंगल में. बाइबल में जैसा था वैसा नहीं. ఇప్పుడు యేసేపు చెరసాల్లో ఉన్నాడు. अभी यूसुफ बंदीगृह ఆ में రెండు है. కళ్ళు విన్నాడు. दोनों सपने को उसने రాజుగారి सुना దగ్గరికి చెప్పమన్నాడు. और राजा के पास उसने कहने సో को రాజుగారి बताया దగ్గరికి చెప్పేశాడు. और वो राजा के पास बता भी రాజా दिया. నేను ఏ చెరసాలో నా వ్యక్తి చాలా మంచోడు, తన లైఫ్ స్టైల్ చూశాను, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, నా కళ్ళంతా కూడా ఈయనే వివరించాడు, ఈయన చెప్పినందువల్ల ఆయనకేమో శిక్ష అనుగ్రహించబడ్డది, నాకేమో విడుదల దొరికేసింది రాజా, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పేశాడు. और वो राजा के पास कह दिया कि राजा राजा मैं जो बंदीगृह में था मेरे साथ एक व्यक्ति था, वो बहुत अच्छा था, मुझे जो सपना आया था उसका भाव उसने बताया, उसी के कारण आज मैं इस तरह इस स्थान में हूँ, वो सब कुछ उसने बता दिया. అప్పుడు రాజుగారు యేసేపు దగ్గర పిలిచి ఆ వ్యక్తిని పిలుచురా అన్నాడు. और तब राजा जो है उस व्यक्ति को बुला के लेके राजा आओ. ముందు నిలబడ్డారు. राजा के सामने वो खड़ा रहा. యేసేపు నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు? यूसुफ तू किस देश से आया? మొత్తం స్టోరీ చెప్పాడు. उसने पूरी कहानी को జరిగింది? बताया, क्या हुआ, మొత్తం స్టోరీ చెప్పాడు. पूरी कहानी को उसने నీ లోపల बताया. ఉంటే న్యాయం కాదు. तो अंदर रहना ये न्याय ఓకే, नहीं है. ఇంతకాలం నువ్వు శ్రమ పడ్డావు కదా. अब तक तो तूने श्रम मुश्किल को सहा है. ఓకే నేను నిన్ను విడుదల చేసేస్తున్నా. ठीक है, मैं तुझे छुटकारा दे देता हूँ. వెళ్ళు, నువ్వు వెళ్ళిపో. जा, तू चले जा. ఐగుప్తు దేశంలో విడుదల అయిపోయాడు అనుకోండి. अगर मिस्र देश में वो छुड़ाया गया होता, యేసేపు మీద ఉన్న నింద తొలగించబడతాదా? क्या यूसुफ के ऊपर जो निंदा थी वो मिटाई जाएगी? విడుదల అయిపోయాడు, वो छुड़ाया गया, నింద తొలగించబడతాదా? क्या उसके ऊपर की निंदा मिटाई जाएगी? చెల్లె సోదం చెప్పు. हाथों को उठाकर हम स्तुति करेंगे. విడుదల అయిపోయాడు, वो छुटकारा तो शिक्षा पाया, అనుభవించేశాడు. उसने दंड को भी అతను अनुभव कर వ్యభిచారించి लिया. పేరు వచ్చేసింది. उसका एक व्यभिचारी नाम आ మోసగాడి गया, పేరు వస్తుంది. वो धोखा देने वाला ऐसा అది नाम ఎవరు उससे आ మైండ్లో गया. తొలగించలేరు. वो कोई भी उसके माइंड से नहीं निकाल కానీ చెరసాల सकते. నుంచి విడుదల అయిపోయింది. लेकिन वो जो है बंदीगृह से छुटकारा को भी యేసేపు पाया. అనుకున్నాడు, నన్ను ఎలాగైనా చెరసాల నుంచి బయటకు వచ్చేయాలి. और यूसुफ ने सोचा कि उस कैसे भी वो बंदीगृह से బయటకు వచ్చేసాడు. बाहर आ गया है. ఇప్పుడు యేసేపు ఆ నిందను తొలగించుకోలేడు, కానీ అక్కడే ఐగుప్తులో ఉండి ఏదో చిన్న ఉద్యోగానికి వెళ్ళి లేక ఏదో పనికి వెళ్ళి ప్రయాసపడడానికి ట్రై చేస్తాడు. अब यूसुफ जो है उसके ऊपर की निंदा को तो मिटा नहीं सकता, लेकिन उसी मिस्र देश में एक छोटी नौकरी करते हुए वैसा अपना जीवन बिता అక్కడ सकता మేబీ है. అలాంటి అవకాశాలు దొరకపోవచ్చు. शायद वहां पे ऐसा मौका उससे नहीं मिल కింద మీద सकता. పడి ఏదో విధంగా నడిచి తనక ఊరు ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చి ఉండొచ్చు. नीचे ऊपर गिरकर जो है वो अपने गांव में उसका इजराइल देश में वो कैसे भी पहुंचेगा, వాళ్ళ నాన్న గుర్తొస్తాడు, क्योंकि उसका पिता उसे వాళ్ళ याद అన్నదమ్ముల आएगा, మోసం గుర్తొస్తుంది. उसके भाइयों का धोखा उसे याद ఆ आएगा. పెయిన్ లోపల ఉన్నందువలన वो दुख उसके अंदर है, इसलिए తన అన్నదమ్ములు క్షమించగలడా? क्या उसके भाइयों को वो क्षमा कर पाएगा? క్షమించలేడు. क्षमा नहीं कर మోసే पाएगा. యేసేపు యొక్క వస్త్రధారణ ఎలాగుంది? మారిపోయింది. यूसुफ का वस्त्र धारण किस प्रकार से मुखम तब बदल పోల్చదగిందా? गया? क्या పోల్చలేదు. चेहरा को पहचान सकते हैं? 13 नहीं. సంవత్సరాలు అయిపోయింది, రూపురేఖలు మారిపోయాయి. 13 years हो गए, उसका ఏదో बहुत प्रकार విధంగా से దేవుని बदल కృపలో गया. బ్రతికి ఇంటికి వచ్చేసాడు అనుకోండి. किसी ना किसी प्रकार से वो जीवित अगर घर चले जाता है. కొంతమంది అంటారు నడిచిన చూస్తే మధ్యలో చచ్చిపోవడం కూడా అవకాశం ఉన్నాయి అంటారు. और कुछ लोग कहते हैं कि चलते चलते आने से बीच में भी वो मरने का मौका నిజమే, है. ఎందుకంటే ఎండ ప్రదేశము రెగిస్తాన్ ఇసుక నేల అది. हाँ, ये सच है, क्योंकि वो रेगिस्तान है, वैसा हो నడవలేరు सकता కూడా. है, वहाँ चल नहीं सकते. అటు 3 days కంటిన్యూ నడిస్తే ఆ మనిషి చచ్చిపోతాడు. अगर 3 दिन लगातार वो व्यक्ति चलता है तो मर जाएगा. నాట్ పాసిబుల్ అన్నమాట. ये संभव नहीं అయినా है. ఏదో విధంగా ఇంటికి వచ్చేసాడు అనుకోండి, फिर भी वो किसी ना किसी प्रकार से अगर वो घर पहुंच गया, అన్నదమ్ములు తిరిగి చంపేస్తారు. वो भाई वापस उसे मार देंगे. లేకపోతే नहीं तो వాళ్ళ తండ్రి పోల్చుకోడు. उसका पिता उन्हें नहीं पहचानेगा. లేకపోతే ఏదో కొత్త స్టోరీ తయారవుతుంది. नहीं तो नया एक कहानी तैयार होगा. చివరికి యేసు మీద ఏమైతే దర్శనం ఉందో आखिरी में यूसुफ के ऊपर जो అది दर्शन మాత్రం था నెరవేర్చబడదు. वो लेकिन पूरा नहीं होगा. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. కానీ लेकिन 13 years లో 13 साल में తన మనసు రూపాంతరం చెంది చెరసాల్లో. उसका मन जो है बदल गया उस बंदीगृह యేసేపు में. అలా జరగలేదు. यूसुफ का ऐसा नहीं తన हुआ. మనసు మార్చుకున్నాడు. उसका मन को उसने बदला, అన్నదమ్ములను క్షమించాడు. उसके भाइयों को उसने क्षमा వాళ్ళు किया, మర్చిపోయిన వ్యక్తులను క్షమించాడు. उसको जो भूल गए थे उन्हें क्षमा किया. చెరసాల్లోనే ఉన్నాడు. वो बंदीगृह में ही रहा. దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు. परमेश्वर यूसुफ के साथ था. ఎంత కాలం ఉంటానో దేవుడికి తెలుసు అని చెప్పి దేవునికి అప్పగించుకున్నాడు తన జీవితం. कितना काल मैं रहूंगा
होगा वो परमेश्वर जानता है, इसलिए यूसुफ ने अपने आप को परमेश्वर को सौंप మనం दिया। అనుకున్నాయని కానీ జరిగితే, हम जो भी सोचते हैं अगर वो होता है, అది కానీ దేవుడు నెరవేర్చేస్తే, अगर वो परमेश्वर पूरा भी कर देता है, బ్రతుకులో ఏమి పొందుకోలేం, నిందలు అలాగే ఉంటాయి. जीवन में कुछ भी नहीं पा सकेंगे, निंदाएं वैसे ही కానీ रहेंगी। నీ మీద ఉన్న నింద, అవమానము, సమస్య, దుఃఖము, నీ శ్రమ, నీ పరీక్ష, నీ శ్రమలో నీ ఇబ్బందులు, ఈ ప్రభు కొరకు ఏమైతే నువ్వు, కుటుంబం కొరకు ఏమైతే నువ్వు అనుభవిస్తా ఉన్నావో, लेकिन आपके ऊपर जो भी निंदाएं थी, जो भी क्लेश था, जो भी परीक्षाएं थी, जो भी समस्याएं थी, ये सब आप परमेश्वर के लिए और अपने परिवार के लिए जो भी सह कर रहे అనుకున్నట్టు हैं, కాకుండా దేవుడు అనుకున్నట్టు గాని జరగాలని నీవు గాని ఆ టైంలో కోరుకుంటే, अगर उस समय पर आप जैसा सोचते हैं वैसा नहीं, लेकिन परमेश्वर जैसा सोचता है वैसा अगर आप चाहेंगे, అందరిని మన్నించేసి सबको क्षमा దేవునికి कर అప్పగించేసి परमेश्वर के हाथ में सौंप జస్ట్ कर నువ్వు వెయిట్ చేస్తే, केवल अगर इंतजार करेंगे, సడన్ నీ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. अचानक एक समय पर आपके आदि जीवन में ఎవరు टर्निंग ఆపలేరు. पॉइंट आएगा और कोई नहीं रोक అది सकेगा। ఏం జరిగిందంటే, वहां पे क्या हुआ? రాజుగారే కళ చూశాడు. राजा ने एक सपना ఆ देखा కళకి భావం చెప్పారు ఎవరు లేరు. और उस कल का भाव बोलने वाला कोई नहीं। చాలా కాలం తర్వాత జరిగింది అది. बहुत समय के बाद वो हुआ, ముందు మర్చిపోయాడు. पहले वो भूल गया था, అందుకే ఇందాక మర్చిపోవటం మంచిది. इसीलिए भूलना अच्छा है मैंने कहा, ఎందుకంటే రైట్ టైం లో యూస్ అవ్వాలి. क्योंकि वो ठीक समय पर ఆ इस्तेमाल होना టైం లో है। కానీ చెప్పుంటే अगर वो समय पर कहा जाता, యేసేపు అన్నట్టుగా జరిగేది. जैसे यूसुफ ने सोचा वैसा ही होता था। దేవుడే ఆ కళ భావాన్ని రాజు ముందు పెట్టకుండగా దేవుడే ఆ వ్యక్తిని మరిపించాడు. लेकिन परमेश्वर ने ही इस राजा के सामने उस सपने को और सपने के अर्थ को सब कुछ जो है राजा को भूलने की तरह परमेश्वर ने దేవునికి ఒక किया। టైమింగ్ ఉంది, परमेश्वर का एक समय है, మనకు ఒక టైమింగ్ ఉంది. हमारा एक समय మన है। టైమింగ్ లో మనం అనుకున్నట్టు జరగాలంటే అక్కడ ఏమీ జరగవు. हम अगर अपने समय में कुछ करना है सोचेंगे वैसा कुछ नहीं దేవుడు होगा, అనుకున్నట్టు దేవుడి టైమింగ్ లో జరగాలనుకుంటే लेकिन जब परमेश्वर जो सोच रहा है उस समय में होना అన్ని चाहते हैं, పరిస్థితుల్లో కూడా सब परिस्थितियों में ఆయన ఎవరి మీద నేరం వేయలేదు. हम किसी को ऊपर निंदा नहीं करेंगे। ఎవరి మీద యేసేపు నేరం వేయలేదు. यूसुफ ने किसी के ऊपर निंदा नहीं डाला, వెయిట్ చేస్తా ఉన్నాడు. केवल इंतजार कर తనకు रहा తెలియదు था। తన కొరకు ఇలాంటి అవకాశం వస్తుందని. उसको भी नहीं पता उसको ऐसा मौका కళ मिलेगा। చూసింది రాజు, ఇప్పుడు ఈ దొంగలు కాదు. राजा ने ही सपना देखा, ये चोरों ने नहीं, అది భావం చెప్పారు ఎవరు లేరు. और उसका समझाने वाला उसको అందరిని कोई नहीं పిలిపించారు. था, सबको बुला दिया, ఎవరు చెప్పలేకపోయారు. कोई नहीं बता पा रहा था। కానీ అప్పుడు ఈ దొంగ గుర్తొచ్చింది. तब ये चोर को याद आया, రాజా రాజా, राजा राजा, నేను చెరసాలలో ఉన్నప్పుడు जब मैं बंदी गृह में యేసేపు था, అనే ఒక వ్యక్తి ఉన్నాడు. यूसुफ एक नामक మేము व्यक्ति కళ్ళు है, చూసాము. हमने भी सपना ఆ దొంగ देखा, కళ్ళు చూశాడు. और उस दो चोर ने भी सपना ఒక देखा, కళ్ళు కాకులు వచ్చి కూర్చున్నాయి. और एक सपने में जो है कव्वे आके ఒక बैठे, కళ్ళలో ఒక తల మీద వచ్చి ఒక ఆ బుట్టతో ఫ్రూట్స్ నింపబడిన ఆ బుట్టను చూసాం. और एक सपने में सर के ऊपर फलों से भरा हुआ टोकरी को हमने देखा, నేనేమో ఆ యొక్క ఫలముతో ఉన్న బుట్టను నేను చూశాను. और ये फलों से रहने वाला टोकरी को నా मैंने देखा, స్నేహితుడేమో ఆ కాకులు వచ్చి కూర్చోవడం చూశాడు. और मेरे मित्र ने जो सपना देखा वहाँ कव्वे आके ఆయన बैठे, చెప్పాడు, ఆ వ్యక్తికి శిక్ష అనుగ్రహించబడుతుంది. और उसने बताया कि उस व्यक्ति ఆయన को చెప్పాడు, दंड నాకు मिलेगा, విడుదల కలుగుతుంది. और उसने कहा कि मुझे छुड़ाया ఆయన जाएगा। చెప్పినట్టే జరిగింది రాజా. उसने जैसा कहा वैसा ही हुआ राजा, तेरे उसने सोचो कहा। जब हाथों को उठाकर हम వెంటనే स्तुति ఆ करेंगे। వ్యక్తిని రాజ వస్త్రాలు తొడిగించి మంచిగా తయారు చేయించి రాజ ఉంగరం తొడిగించి అతన్ని గౌరవంగా నా ముందు తీసుకురండి అన్నాడు. तब राजा ने आज्ञा दिया कि तुरंत वे व्यक्ति को राजा के वस्त्र पहनाकर, राजा की अंगूठी को पहनाकर उसे मेरे सामने लेके आओ। చేతుల స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। అందరి ముందు అతను నీతి మంత్రిగా ఎంచబడ్డాడు. सबके सामने वो धार्मिक का కలల ठहराया భావం చెప్పాడు. गया, सपने के समझ उस भाव को उसने समझाया, ఆ భావ ప్రకారంగా నెరవేర్చబడ్డాది. और उसी प्रकार पूरा हुआ। అదేదో ఒకరే సంవత్సరం 2 సంవత్సరాల కళ కాదు అది. वो 1 साल 2 साल का सपना नहीं అది था, 14 సంవత్సరాల కళ జరగబోయే కార్యాలు అవి. वो 14 इयर्स में होने वाले कार्यों का सपना కళ था। నెరవేరటమే కాదు, वो सपना पूरा होना ही नहीं, జైల్లో ఉండి जेल से, బందీగృహంలో ఉండి जो बंदी गृह में था, అవమానంతో ఉన్న వ్యక్తి, जो निंदित था, నిందితో ఉన్న जो వ్యక్తి, अपमानित था, అతను పాపి అని ये పిలువబడ్డాడు. जो पापी कहलाया जा रहा था, నేరస్తుని లిస్టులో అతని పేరు ఉంది. वो जो निंदित रहने वाले व्यभिचार व्यक्तियों के लिस्ट में लिस्ट में था, पेर वे बिचारियों के लिस्ट में उसका नाम దేశమంతటి మధ్య था। నింద ఉంది. पूरे देश में उसके ऊपर निंदा थी, కుటుంబం దగ్గరికి వెళ్ళలేడు. परिवार के पास वो नहीं जा సిచ్యువేషన్ ఏమో सकता, చెరసాల. और सिचुएशन जो है बंदी गृह దేవుడి था। టైమింగ్ వచ్చింది. परमेश्वर का समय आया, జైలు నుండి जेल से ఐగుప్తు దేశానికి मिस्र देश के ప్రైమ్ మినిస్టర్ గా మార్చబడ్డాడు. प्राइम मिनिस्टर के रूप में बदल गया।
ఎవరికి ఆనందం कोई లేదు. उत्साहित नहीं है। హల్లెలూయా. हालेलुया। జైలు నుండి ప్రైమ్ మినిస్టర్ గా మార్చబడ్డాడు. जेल से प्राइम मिनिस्टर बदल गया। हालेलुया। దిస్ ఇస్ ద గాడ్స్ మిరకల్. ये है परमेश्वर का अद्भुत। మన యుద్ధాన్ని మన పరిస్థితిని మన దేవునికి అప్పగిస్తే, हमारे युद्ध को हमारे परिस्थितियों को परमेश्वर के हाथ में अगर నీవు सौंप देते కోరుకుండా हैं, కాకుండా దేవుడు కోరుకుండా అనుకుంటే, अगर आप जैसा चाहते हैं वैसा नहीं, लेकिन परमेश्वर जैसा चाहता है वैसा अगर आप चाहेंगे, దేవుడు అద్భుతం చేస్తాడు. परमेश्वर अद्भुत करेगा। నిజంగా కళ ప్రకారంగా ప్రపంచం అంతా కరువు వచ్చిందట టైంలో. सच में जैसा सपना आया था वैसे ही पूरे दुनिया में जो है अकाल आया। ఇశ్రాయేల్లో కూడా వచ్చింది, इजरायलियों को भी आया, అన్నదమ్ములు కూడా వచ్చారు. उनके भाई भी ఈ आए। మంత్రి యేసేపు అని తెలిసింది, ये मंत्री यूसुफ है, తెలిసిన पता మరింతగా चला। భయపడ్డారు. जानने के बाद और ज्यादा डर చెరసాలేస్తారు गए। అనుకున్నారు. उन्होंने सोचा कि बंदीगृह में वे डाले जाएंगे। No, no. తన नहीं। 13 సంవత్సరాల శ్రమ తన మనస్సుని రూపాంతరం చేసింది. नहीं, वो 13 इयर्स का जो क्लेश था उसके मन को అతను रूपांतरित कर दिया। దోషిగా ఉంటూ నేరాలేస్తూ శపించుకుంటూ అతని హృదయంలో కోపం కలిగి ద్వేషం కలిగి ఉంటే అతని ప్రేమిష్ట కాకపోదుడు. अगर वो मन में निंदा करते हुए बिना क्षमा करे उनको श्राप देते हुए अगर वैसे जीता होता तो वो प्राइम मिनिस्टर नहीं అన్నదమ్ములతో మన बनता। ఫోజు కొట్టలేదు నేను ఒక మంత్రి అని చెప్పి और उसके भाइयों के सामने अपने आप को उसने नहीं दिखाया कि मैं मंत्री ప్రేమను हूँ। తట్టుకోలేకపోయాడు. उस प्रेम को वो सह नहीं पाया, అతను తన హృదయంలో ఉంచుకోలేకపోయాడు. वो अपने हृदय में रख नहीं पाया। పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకున్నాడు. भाग कर वो जाकर ఓ गले నేను मिला। నీ యొక్క సహోదరుని యోసేపును అన్నాడు. अरे मैं तुम्हारा भाई यूसुफ हूँ, ఆలయం उसने భయపడుతున్నారు. कहा। वो डर रहे थे। భయపడొద్దు, నేను మీకు అన్యాయం చేయను. डरो मत, मैं आपको अन्याय ఈ नहीं రోజు ఆ करूंगा। విధంగా ఆ రోజు అలాగా గాని నాకు నా పట్ల చేయకపోతే, अगर आप उस दिन मेरे साथ अगर वैसा नहीं करते అలాగ होते, చేసేందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ऐसा होने के लिए परमेश्वर की स्तुति हो, అందువల్ల ఈ उसने రోజు ఈ कहा। దేశానికి మంత్రిగా ఉన్నాను. इस कारण से आज मैं इस देश का मंत्री, వెళ్ళండి, మా उसने నాన్న कहा। బతుకున్నాడా అయితే ఆయన కూడా తీసుకురండి అన్నాడు. जाओ, अगर मेरा पिता जिंदा है उसको भी लेके आओ, उसने 72 कहा। మందిని తీసుకొచ్చాడు. 72 लोग को वे लेके ఆయన आए। ప్రదేశం అంతా ఇచ్చేశాడు. वो पूरे देश में एक बड़े యూసుఫ్ स्थान को उसने दे బ్రతికినంత కాలము दिया। यूसुफ जितने साल जिंदा ఆ था కుటుంబీకులందరూ రాజులుగా బ్రతికారు. उनके सारे परिवारजन राजाओं के ఐశ్వర్యం जैसा అనుభవించారు. जीवन बिताए, ऐश्वर्यवान కరువు जीवन కాలంలో बिताए ఉన్నతంగా అనుభవించారు. और बहुत ऊंचे स्थान में उन्होंने अनुभव किया। యేసేపు దర్శనం నెరవేర్చబడ్డాది. यूसुफ का सपना पूरा हुआ। మన పైన దేవుడు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. हमारे ऊपर परमेश्वर ने कुछ तो कुछ बड़ी योजनाओं को మనం रखा ఏం है। కోరుకోదు ఇలా జరగాలి అలా జరగాలని చెప్పి, हम कुछ भी नहीं चाहेंगे कि ऐसा होना है वैसा होना అలా है। గాని మనకలాగా జరగాలి అనుకుంటే अगर हम जैसा चाहते हैं वैसा होना है, अगर सोचते ఏ हैं, ప్రతిఫలం మనకు రాదు. हमें कोई भी प्रतिफल नहीं मिलेगा। ఆయన చిత్తం ఏదో పరీక్షిస్తే, अगर उनकी इच्छा क्या है उसको अगर మన हम जानते మనసు हैं, రూపాంతరం చెందితే, अगर हमारा मन रूपांतरित होता है, యేసేపులాగా అందరికి క్షమించగలిగితే, अगर यूसुफ के जैसे सबको क्षमा कर पाते యేసేపు हैं, తండ్రిని తల్లిని అన్నదమ్మల్ని తన దొంగల్ని పోతిఫర్ భార్యని అందరినీ క్షమించాడు. यूसुफ उसके पिता, उसके भाइयों को, उसके पोतीफर के पत्नी को, उसके अंदर जो जेल में 2 चोर थे उन सबको उसने क्षमा किया। తెలుసా ఇప్పుడు యేసేపు ఎక్కడ ఉన్నాడు? क्या उसे पता है यूसुफ कहाँ है? యేసేపు నెక్స్ట్ కింగ్, రాజు తర్వాత ఫరో తర్వాత జోసెఫ్ ఉన్నాడు. और यूसुफ जो है फरोख के बाद, जो राजा के बाद वाले स्थान में है, జోసెఫ్ కింద పోతిఫర్ ఉన్నాడు. और यूसुफ के नीचे पोतीफर है। భార్య ఎక్కడ ఉంది ఇప్పుడు? उनकी पत्नी कहाँ है अभी? అండర్ ద జోసెఫ్. यूसुफ के अंडर में ఎలాగ है। ఉనిగిపోయి ఉంటది, कैसा वो कांपी ఎలాగ होगी, భయపడిపోయి ఉంటాడు. कैसा वो डरी होगी, పోతిఫర్ ఎలాగ షేమై ఉంటాడు. कैसे पोतीफर वो शेम हुआ होगा। బట్ దేర్ ఇస్ ఏ హార్ట్. लेकिन वो हृदय, యేసేపు యొక్క హృదయం, यूसुफ का हृदय, యేసేపు యొక్క హృదయం यूसुफ का हृदय వాళ్ళని ఏం శిక్షించలేదు. उन किसी को भी उसने ఆ दंड దొంగలను नहीं శిక్షించలేదు. दिया। उस चोरों को उसने दंड नहीं दिया, అన్నదమ్ములను శిక్షించలేదు. उसके भाइयों को उसने दंड नहीं दिया, ఎవ్వరిని ఏమనలేదు. किसी को उसने कुछ भी नहीं कहा। దేశమంతటికి మేలు చేశాడు. पूरे देश को उसने भलाई ఐగుప్తే किया, కాదు, केवल मिस्र देश को नहीं, చుట్టుపక్కల అన్ని దేశాల కరువుని తొలగించిందే యేసేపు. चारों तरफ के जो देश थे उन सब के अकाल को मिटाया यूसुफ ने। దేవుడు అనుకుంటే అలాంటి కార్యాలు జరుగుతాయి. अगर परमेश्वर चाहेंगे वैसे बड़े कार्य होंगे, నీవు అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. लेकिन अगर आप कुछ सोचेंगे तो उसके कारण किसी के लिए भी कोई प्रयोजन नहीं అందువల్ల है। మనం ఆల్వేస్ కోరుకో లార్డ్ ఫుల్ఫిల్ యువర్ విల్ ఇన్ మై లైఫ్ అని చెప్పి. इसीलिए हमेशा हमें चाहना है कि परमेश्वर आपकी इच्छा को ही मेरे जीवन में पूरा ప్రతి करिए। నిందకి అవమానానికి నష్టానికి దేవుడు
ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. आपके हर एक निंदा का, अपमानित होने वाली परिस्थिति का, हर एक क्लेश का परमेश्वर उसका प्रतिफल आपको ఆ देगा ఎక్స్పీరియన్స్ అనుభవాలు మిమ్మల్ని బెస్ట్ వేలో తీసుకువెళ్తారు. और उसमें आने वाले अनुभव आपको बहुत बेस्ट में మిమ్మల్ని लेके గొప్ప जाएंगे, వ్యక్తులే చేస్తాయి. आपको महान व्यक्ति ही बनाएंगे. అయితే మన మనసులు మారి రూపాంతరం అవ్వాలి. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోకూడదు. इसलिए हमारे मन को बदलकर हमें रूपांतरित होना है. इस दुनिया के मन के अनुसार हमें దేవుడు ఈ नहीं जीना నెలలో है. మన జీవిత గొప్ప కార్యాలు చేయను గాక. परमेश्वर ये महीने में हमारे जीवन में महान कार्य